వేరే వేరే లేదు అని మీరు కూడా ఇది వినుంటారు. అండ్ దాట్ ఈస్ నాట్ ట్రూ. లాస్ట్ మంత్ నేను $7,700 ఎర్న్ చేశాను బై ట్రేడింగ్ జస్ట్ 2 ఫ్యూచర్స్ అకౌంట్స్. 2 ఫ్యూచర్ అకౌంట్స్తో పాటునే ఇలాంటి పేఅవుట్స్ తీసుకోవచ్చు మీరు. సో దట్ ఈస్ నాట్ ట్రూ అట్ ఆల్. ఇది ఒక పెద్ద మిస్కన్సెప్షన్. ఎస్, మీరు 10 అకౌంట్స్ 20 అకౌంట్స్ తీసుకొని కాపీ ట్రేడ్ చేస్తే మీ పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్ చాలా ఎక్కువ అయిపోతుంది. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. స్టార్ట్ చేయడానికి అది నెసెసరీ కాదు. జస్ట్ ఇన్వెస్ట్ ఇన్ 1 అకౌంట్. ఆ 1 అకౌంట్ పాస్ చేయండి, దాంట్లోని పేఅవుట్ తీసుకోండి. మీరు ఒక 50K అకౌంట్ తీసుకుంటే మీ ఫస్ట్ పేఅవుట్ ఒక $2,000 అలా తీసుకోవచ్చు. సో దాట్ ఈస్ నాట్ ట్రూ. ఇది ఒక పెద్ద మిస్కన్సెప్షన్. వెన్ ఎవర్ యూ ఆర్ స్టార్టింగ్ ఒక అకౌంట్తోనే స్టార్ట్ చేయాలి. బికాస్ చాలా మంది బిగినర్స్ ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు స్టార్టింగ్లోనే కాపీ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా 10 అకౌంట్స్ 10 ఎవాల్యుయేషన్స్ కొనేసి ఆ 10 to 10 ఎవాల్యుయేషన్స్ బ్లో చేసేస్తారు. సో మై అప్రోచ్ ఇస్ సింపుల్. టేక్ 1 అకౌంట్, ఒక అకౌంట్ పాస్ చేయండి, దాంట్లోంచి పేఅవుట్స్ తీసుకోండి. దాని తర్వాత స్టేబుల్గా ఉన్నాక అప్పుడు కాపీ ట్రేడింగ్ స్టార్ట్ చేయండి.